స్వాగతం, సుస్వాగతం. ప్రశ్న మీది, సమాధానం నాది. ఈ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మనము ఈ ప్రశ్న మీది సమాధానం నాది కార్యక్రమంలో మన ప్రేక్షకులకి వస్తున్న వివిధ సమస్యలకి మనం సమాధానాలు ఇవ్వటం అనేది జరుగుతుంది. మరి ఇటు వాట్సాప్ రూపంలో అయితేనేమి, మెయిల్స్ రూపంలో అయితేనేమి మనకి ఆసక్తికరమైన సందేహాలు వెలిబుచ్చడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. ఇక ఈరోజు మనకి వచ్చిన సమస్యల్ని ఒకసారి పరిశీలన చేద్దాం. మనకి విజయ గారు అనే ఆవిడ ప్రశ్నిస్తున్నారు, లేదా ఆవిడ యొక్క సమస్యని వెలిబుచ్చుతున్నారు. నాకు ఎప్పుడు ప్రతి 2 రోజులకు ఒకసారి ఏవో రకంగా చెడ్డ స్వప్నాలు వస్తూ ఉంటాయి. వాటిలో మరి అవి నిజంగా చెడికే దారితీస్తాయా, లేక నాకు ఏదైనా సరే మరి ఇతరత్ర కీడు చేస్తాయా, ఇలాంటివి అర్థం కావట్లేదు. ఇలా తరచూ ఏదో రకంగా అంటే ఒక్కోసారి నన్ను ఎవరో వేటాడుతున్నట్టు, తర్వాత మరి నా మీద ఏదైనా సరే వాళ్ళు హింసని ప్రయోగిస్తున్నట్టు, ఇలా రకరకాలుగా చెడు స్వప్నాలు నాకు వస్తున్నాయి. వీటి నుంచి నేను ఎలా తప్పించుకోవాలి, నాకు ఏదైనా సరే ఒక మార్గాన్ని సూచించగలరు అని చెప్పి ఆమె అడుగుతున్నారు. నిజమే, ఇవాళ మరి కొంతమంది మనకు వచ్చే స్వప్నాల్ని పెద్దగా పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. అలాగే కొంతమంది ఇలా ఒక సున్నిత స్వభావంతో కొంతవరకు బాధపడటం, నిజంగానే మరి ఏదైనా సరే అనుమానం పెనుభూతమన్నారు కాబట్టి మనం పదే పదే ఆ చెడు కళల వల్ల ఏదైనా చెడు జరుగుతుంది అని భావిస్తూ ఉంటే, మరి ఏదైనా ఒక చెడు జరిగినా అది అందువల్లే జరిగిందని కూడా మనం ఒక్కోసారి అనుకునే పరిస్థితి ఉంటుంది. అలాగే ఏదైనప్పటికీ కూడా ఈ స్వప్న శాస్త్రంలో మరి కొన్ని ఏదైనా సరే చెడ్డ కళలు ఉంటాయని చెప్పారు. సో ఆ దుస్వప్నాలకి ఎలాంటి పరిహారాలు ఆచరించాలనేది కూడా చెప్పారు. కనుక ఇక్కడ ఏదైనప్పటికీ కూడా మనకి ఆమె ప్రశ్న ఏదైతే ఉందో, లేదా సమస్య అనేది ఏదైతే ఉందో, దాన్ని మనం చేతనైనంత రీతిలో ఆవిడకి ఏదైనా ఒక సలహా ఇవ్వటం అనేది ముఖ్యం. ఇక్కడ ఇది ఈవిడికే కాకుండా మరి ఎవరికైనా సరే మన ప్రేక్షకుల్లో ఇలాగే ఇదే రకంగా తరచూ ఏమైనా ఇలా చెడ్డ కళలు వస్తున్నా, లేదా అనుకోకుండా ఏదైనా రోజు ఈ చెడ్డ కళ ఇలా కొన్ని మనకి భయాన్ని కల్పించేవి కూడా కొన్ని సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం ఈ స్వప్నాల్లో. కనుక అలాంటి స్వప్నాలు ఒకవేళ వస్తే మేము ఏం చేసుకుంటే మంచి జరుగుతుంది అని చెప్పి మనకి ఎలాగో వీళ్ళు అడుగుతూ ఉంటారు. కనుక ఇక్కడ ఈవిడ అడిగింది కనుక మనం ఒక పరిష్కారాన్ని అయితే ఇద్దాం. ఎవరికైతే ఇలా ఎక్కువగా ఈ దుస్వప్నాల బెడదుంటుందో వారు పటిక అని చెప్పి మనకి పచారీ షాపుల్లో అమ్ముతారు. దాది పటిక బెల్లం కాదు, పటిక. సో ఈ పటిక అనేది చిన్న పొట్లం కట్టి దాన్ని మన తల దిండు కింద, అంటే మనం పడుకునే ఏదైతే దిండు ఉంటుందో ఆ దిండు కింద మరి ఒక 40 రోజులు పెట్టి తర్వాత మన చుట్టూ ఒక 3 సార్లు దిగదీడ్చుకొని ఎవరు తక్కని చోట దాన్ని మనం ఆ పటికని విసిరేయాలి. దీంతో పాటుగా ప్రతిరోజు పడుకునే ముందు ఈ యొక్క శ్లోకం ఏదైతే ఉందో దాన్ని కనీసం ఒక 5 సార్లు లేదా 9 సార్లు పఠించి తర్వాత మనం కనుక నిద్రలోకి వెళ్ళినట్టయితే మీకు ఈ స్వప్నాల యొక్క బెడద ఉండదు. అలాగే ఒకవేళ ఏదైనా చెడు స్వప్నాలైనా కూడా వాటి ఫలితాలు మనకి అంటవు. ఇక్కడ అది ఏంటి శ్లోకం అంటే కనుక, ఓం సహస్ర పరమాదేవి శతమాల శతాంకుర సర్వగం హరతుమి పాపం దుస్వప్న నాశిని. మళ్ళీ ఓం సహస్ర పరమాదేవి శతమాల శతాంకుర సర్వగం హరతుమే పాపం దుస్వప్న నాశిని. ఇది ఈ రకంగా చదువుకున్నట్టయితే తప్పకుండా మీకు వచ్చే చెడ్డ కళల నుంచి బయటపడతారు.